జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. దివ్య ప్రేమ స్వరూపులారా, నిన్న మీరు గురు సందేశంలో ఆరోగ్యం ఐశ్వర్యం అనే అంశాన్ని గురించి తెలుసుకున్నారు. ఆరోగ్యం ఐశ్వర్యం. ఈరోజు ఆరోగ్యం మాతృత్వం అనే అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నారు. ఆరోగ్యం మాతృత్వం ఇది చాలా కీలకమైనటువంటి అంశం. వాస్తవానికి ఆరోగ్యానికి ఐశ్వర్యానికి మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది. పరిమితంగా ఉంటే ఏదైనా ఔషధమే, అతిగా ఉంటేనే విషంగా మారుతుంది. ఆర్థిక కొరత ఉందన్నా చెడు కర్మ ఫలమే. అవసరానికి మించి ఆర్థిక వనరులు సమకూర్చుకుంటున్నారన్నా అది కూడా చెడు కర్మ ఫలమే. ఒకటి అవసరాన్ని మన అవసరంగా మార్చుకుంటున్నామంటే అంతకు మించినటువంటి ప్రమాదం మరొకటే ఉంటుంది. అవసరాలు పరిమితంగా ఉంటే ఇతరుల మీద ఆధారపడవలసిన అవసరం లేదు కదా. అవసరాలు పెరుగుతూ ఉంటే ఇతరుల యొక్క అవసరం కూడా పెరుగుతూ ఉంటుంది కదా. ఇతరుల మీద ఆధారపడటం అంటే అది బానిసత్వమే కదా, అది మోహమే కదా, అది బంధమే కదా. ఇక మోక్షానికి అవకాశం ఎక్కడిది? ప్రపంచం మొత్తం కూడా ఆర్థికపరమైన గణాంకాలతో పరుగులు తీస్తున్నప్పుడు అరచేతితో ఆధ్యాత్మికతను అడ్డం పెట్టిన ఆ ప్రవాహం ఆగదు. కాబట్టి ఆధ్యాత్మికత అనేది ప్రపంచానికి పరిష్కారం కానే కాదు. ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించడం పెద్ద విశేషం కానే కాదు. ఆ మార్గంలో పరిణతి చెందగలగాలి. ప్రస్తుతం శారీరక సుఖానికి అలవాటు పడుతూ, ఇంద్రియాలను విపరీతంగా రెచ్చగొడుతూ, భౌతికవాద మత్తులో ఉండి ఆర్థిక వనరుల మీద దృష్టిని కేంద్రీకరించేటటువంటి వ్యక్తులకి ఆధ్యాత్మికతను బలవంతంగా నూరిపోసిన అది లోపలకు ప్రవేశించదు. కాబట్టి చాలామంది ఏమనుకుంటున్నారంటే సమాజాన్ని మార్చాలి అనుకుంటున్నారు. సమాజాన్ని మార్చాలి అని ప్రయత్నించినటువంటి ఏ వ్యక్తి ఎంతవరకు విజయవంతం కాలేదు. చరిత్రను ఒకసారి తిరగేసుకోండి. అసలు ఫలానా విధంగా ప్రపంచం మారుతుంది అని ప్రచారం చేయటంలోనే అపరిపక్వత దాగి ఉంది. ఆధ్యాత్మికత అనేది ప్రచారం ద్వారా అందరికీ అందదు. అంతరంగంలో అనుభవం రావాలి, అంతరంగంలో శుద్ధి జరగాలి. అటువంటి శుద్ధి చేసుకునేటటువంటి పవిత్రమైన వాతావరణం ఉండాలి. చుట్టూ కలుషితమైన వాతావరణం ఉన్నప్పుడు అంతరంగాన్ని శుద్ధి చేసుకోవటం ఎలా సాధ్యమవుతుంది? ప్రపంచం మొత్తం భౌతికవాద మత్తులో పరుగులు తీస్తూ ఉంటే ఆధ్యాత్మికతను బోధించిన ఎటువంటి ప్రయోజనం ఉండదు. వచ్చేవాళ్ళు అవసరం కోసం వస్తున్నారా, ఆధ్యాత్మిక తృష్ణ ఉండి వస్తున్నారా? ఆలోచించండి. ఆధ్యాత్మిక తృష్ణ ఉన్నటువంటి వ్యక్తులు ఆధ్యాత్మిక మార్గం వైపుకు వస్తున్నారంటే వాళ్ళు తప్పనిసరిగా ఎంతో కొంత మేరకు ఆ మార్గం పట్ల ఆసక్తిని, ఇష్టాన్ని కలిగి ఉంటారు. అలా కాకుండా అవసరం కొద్దీ ప్రవేశిస్తూ ఉంటే అటువంటి వ్యక్తుల ఆలోచన మొత్తం ఎలా ఉంటుందంటే తమ అవసరం మీదనే దృష్టిని కేంద్రీకరిస్తారు. కృత్రిమమైనటువంటి జీవితాన్ని కొనసాగించే వ్యక్తి త్వరగా మారడం. మాయలో, భ్రమలో, భ్రాంతిలో, పిచ్చిలో, వెరిలో ఉన్నటువంటి వ్యక్తి సత్యాన్ని స్వీకరించలేడు. సత్యాన్ని బోధించడం చాలా కష్టం. దానికి సాహసం కావాలి, ధైర్యం కావాలి. సత్యాన్ని ఆచరించడం కూడా చాలా కష్టమే. ఎందుకంటే చుట్టూ అసత్యపు వాతావరణం ఉన్నప్పుడు సత్యం అనే దాన్ని పట్టుకోవటానికి నిప్పులాగుంటుంది. ఆచరించడం బహు కష్టతరం అవుతుంది. కాబట్టి ఒకసారి ఆలోచించండి.
ప్రపంచం అనేటటువంటి మహాసముద్రాన్ని దోషులతో ఖాళీ చేయటం అంటే అంతకు మించినటువంటి అవివేకం మరొకటి ఉంటుంది. మరి ఇవన్నీ ఎందుకండి అంటారే. ముందు వ్యక్తిగా నువ్వు సంరక్షించుకో. వ్యక్తిగా నువ్వు ఆ విషయాల నుంచి బయటపడు. దాన్ని ప్రపంచానికి ప్రత్యక్షంగా చూపించు. ప్రపంచానికి మార్గదర్శకం కావాలంటే నువ్వు తప్పనిసరిగా ఆచరించగలగాలి. ప్రస్తుతం ప్రపంచం ఏం కోల్పోతుందో తెలుసుకోగలిగితేనే ప్రపంచానికి అవసరమైన దాన్ని అందించగలుగుతారు. ప్రపంచం సరిగా ఉంది, బాగా ఉంది, అభివృద్ధి చెందుతుందనే భావన ఎప్పుడైతే ఉంటుందో కోల్పోయిన దాని మీద దృష్టి ఉండదు కదా. ప్రపంచం ఏం కోల్పోతుంది ఆలోచించండి. ఆరోగ్యాన్ని కోల్పోతుంది, ఆయువును కోల్పోతుంది, ప్రశాంతతను కోల్పోతుంది, సంతృప్తిని కోల్పోతుంది, అన్నింటిని మించి ఆనందాన్ని కోల్పోతుంది. ఆనందం లేనప్పుడు ఇక జీవితానికి అర్థం పరమార్థం ఏమిటి? కాబట్టి విలువైనటువంటి ఆనందాన్ని కోల్పోతూ అనిత్యమైన, అశాశ్వతమైన, అల్పమైనటువంటి ఐశ్వర్యాన్ని గురించి ఆలోచించడం అంటే విచక్షణను కోల్పోవటమే కదా, మతి భ్రమించటమే కదా, మానసిక రుగ్మతతో జీవించటమే కదా. ఆలోచించండి. ఇవాళ ఆర్థిక వనరులను పక్కన పెట్టి జీవితాన్ని కొనసాగించడం సాధ్యం కానే కాదు. ఆర్థిక వనరుల కొరత ఉండి కుటుంబంలో ఉంటే మనిషి ఎంత అశాంతిగా ఉంటాడో మీరు ఆలోచించండి. కాబట్టి నేనేమంటున్నానంటే ఆర్థిక కొరతతో జీవించమని ఎప్పుడూ చెప్పటం లేదు. అవసరానికి మించి వనరులు చేకూర్చుకోవటమే ప్రమాదం అంటున్నాను. కానీ దాన్ని ఎందుకు అమలు జరపలేరంటే ఏనాడో ఒక ప్రణాళిక పథకం ముందే నిర్ణయించబడింది. నీ అంతరంగం ఆ ప్రణాళికను, పథకాన్ని నెరవేర్చుకోవటం కోసం రెచ్చగొడుతూ ఉంది. ఆ విధంగా నీ జీవిత ప్రణాళిక ముందే నిర్ణయించబడింది. దాని నుంచి బయటపడటం సాధ్యం కాదు. నీ అంతరంగమే అంతటా ప్రతిబింబిస్తుంది కదా. అంతరంగంలో బలమైనటువంటి కోరిక, ప్రేరణ ఉన్నప్పుడు దాన్ని అణిచిపెట్టడం భావ్యం కాదు. ఆ కోరిక నెరవేర్చుకోవాలన్న తపన, ఆరాటం ఎక్కువగా ఉందనుకోండి, కోరిక తీరుతుంది తప్పనిసరిగా. కానీ పోగొట్టుకున్నది మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. ఏమిటా పోగొట్టుకున్నది? అదే మాతృత్వం. ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా అత్యంత విలువైనటువంటి, మహోన్నతమైనటువంటి, దివ్యత్వంతో కూడినటువంటి మాతృత్వాన్ని పోగొట్టుకుంటుంది. మాతృత్వం లేనప్పుడు, మాతృత్వం కలుషితమైనప్పుడు, మాతృత్వానికి దూరమైనప్పుడు, మాతృత్వం అందనప్పుడు, మాతృత్వానికి మనిషి ప్రాధాన్యతనివ్వనప్పుడు అతని జీవితం ఎలా ఉంటుందంటే నరకప్రాయం అవుతుంది. కాబట్టి నేను 4 అంశాలను ప్రస్తావిస్తాను. 1 వైవాహిక జీవితం, 2 సెక్స్ జీవితం, 3 కుటుంబాన్ని ఆదర్శవంతంగా తయారు చేసుకోవటం, 4 ఫలవంతమైన సంతానాన్ని కానీ పెంచి పెద్ద చేసి తీర్చిదిద్ది సమాజానికి కానుకగా అందించడం. ఇంతకు మించి వేరే కార్యక్రమం అంటూ ఏమీ లేదు. వేరే కార్యక్రమాల గురించి ఆలోచిస్తున్నాడంటే అతనికి తప్పనిసరిగా మతి భ్రమించిందని గుర్తుపెట్టుకోండి. కాబట్టి వైవాహిక జీవితం, దాంపత్య జీవితం ఎప్పుడైతే ప్రేమతో కూడి ఉంటుందో అతడు నిరంతర సాధనలో ఉన్నట్లే.
అతడు నిరంతరం సాధనలో ఉన్నట్లే. దాంపత్య జీవితం అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు, ఆర్థికపరమైన అంశాలతో ముడిపడి ఉన్నప్పుడు, భౌతికవాదపు మత్తులో ఉన్నప్పుడు, శారీరక సుఖంతో కూడి ఉన్నప్పుడు, విలాసవంతమైన భోగలాలస జీవితాన్ని గురించి ఆలోచిస్తూ ఉన్నప్పుడు మాతృత్వం అనేటటువంటి యజ్ఞం సమూలంగా దెబ్బతింటుంది. ఇవాళ సమాజాన్ని ఒకసారి పరిశీలించండి. సమాజం ఎలా కొనసాగుతుందో మీరు ఆలోచించండి. మీ మనసును కొంచెం విశాలపరచుకోండి. హృదయ మట్టాన్ని వికసింపజేయండి. సమాజంలో అందరూ నా బిడ్డలే అనే భావంతో సమాజాన్ని ఒకసారి పరిశీలించండి. మీకు కఠోరమైనటువంటి వాస్తవాలు తెలుస్తాయి. మనిషి ఏం పొందుతున్నాడో ఏం పోగొట్టుకుంటున్నాడో స్పష్టంగా తెలిసిపోతుంది. మనిషి అపారమైనటువంటి విలువైనటువంటి మాతృత్వాన్ని కోల్పోతున్నాడు. ఎందుకు పనికిరానటువంటి ప్రమాదకరమైనటువంటి అంశాల గురించి అతిగా ఆలోచిస్తూ జీవితాన్ని పణంగా పెట్టి వాటి కోసం శ్రమించి చివరి నిరాశ నిస్పృహలతో అసంతృప్తితో బలవంతంగా జీవితాన్ని ముగిస్తున్నాడు. మాతృత్వం అనేటటువంటి కళ ఆరోగ్యానికి, ఆయువుకి, ప్రశాంతతకు, సంతృప్తికి, ఆనందానికి ముడిపడి ఉంటుంది. ఇవాళ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా దీని గురించి స్పష్టంగా తెలియజేయటం లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా మాయలో ఉన్నారు. వివాహ వ్యవస్థ అనేది ధర్మంతో కొనసాగుతున్నప్పుడు ఆ వ్యక్తి విశ్వాన్ని జయించినట్లే. వివాహ వ్యవస్థ పవిత్రంగా కొనసాగుతున్నప్పుడు ఆ వ్యక్తి జీవితంలో విజయం సాధించినట్లే. వివాహ వ్యవస్థ హృదయాల సమ్మేళనంగా తయారైనప్పుడు వాళ్ళు ప్రపంచాన్ని జయించినట్లే. వివాహ వ్యవస్థ ఆత్మల సంసర్గంతో కొనసాగుతున్నప్పుడు ఇక ప్రపంచంలో వాళ్ళకి ఏమీ అవసరం లేదు. అవసరం లేదు అనుకున్న వ్యక్తికి అన్నీ సమకూరుతాయి. అవసరాల కోసం వెంపలాడేటటువంటి వ్యక్తికి అవి అందే ప్రసక్తే లేదు. ఇప్పుడు కీలకమైనటువంటి విషయం చెప్తున్నాను. ప్రపంచం మొత్తం కూడా కాంతా కనకాలలో పూర్తిగా నిమగ్నమైంది. ధనదాహం, కామదాహాలతో వెంపలాడుతుంది. అది దాహం అందామా, తృష్ణ అందామా, మీరు ఏ పదాన్నైనా వాడుకోండి. డబ్బు, సెక్స్ రెండు ఆధిక్యతను సంతరించుకున్న చోట ధర్మానికి అవకాశం లేదు. ధర్మం లేని చోట ఆధ్యాత్మికత అనేది ఎండమావిలాగుంటుంది. అందుకే మీరు జాగ్రత్తగా ఆలోచించండి. వివాహ వ్యవస్థ చాలా పవిత్రమైంది. అది ప్రేమతో కూడి ఉంటుంది. హృదయాలను కలుపుతుంది. ఆత్మలను సంసర్గం చేస్తుంది. ఆధ్యాత్మికతకు నాంది అవుతుంది. జీవితాన్నే సాధనగా మారుస్తుంది. అటువంటి భార్యాభర్తల సంబంధం అనేది డబ్బుతో, సెక్స్తో ముడిపడి ఉండకూడదు. మాతృత్వం అనేటటువంటి ఒక యజ్ఞం కోసమే అది జరగాలి. ఇవాళ సమాజంలో రోజు మనకు అందుతున్నటువంటి వార్తలను మీరు గమనించండి. పసిబిడ్డలు బలైపోతున్నారు. వివాహం కాకముందే గర్భం దాలుస్తున్నారు. పుట్టిన బిడ్డలను తీసుకెళ్లి డస్ట్బిన్లో పడేస్తున్నారు. బలవంతంగా అబార్షన్స్ చేయించుకుంటున్నారు. బ్రెస్ట్ క్యాన్సర్లు పెరుగుతున్నాయి. గర్భాశయంలో గడ్డలు పెరుగుతున్నాయి. నెలలు నిండక ముందే బిడ్డలను కంటున్నారు.
గర్భసంచి తీసేయించుకుంటున్నారు. మాతృత్వం పట్ల ఎటువంటి ఆసక్తి ఉండటం లేదు. మాతృత్వం అనేటటువంటి కళ నెరవేరటం లేదు. ప్రపంచంలో ఏది కలుషితమైనా పర్వాలేదు, కానీ స్త్రీ క్షేత్రం కలుషితం కాకూడదు. కలుషితమైన క్షేత్రంలో పటిష్టమైన బీజాన్ని నాటినప్పటికీ అది ఎదగదు, ఫలాలనివ్వదు. స్త్రీ క్షేత్రాన్ని పవిత్రంగా ఉంచి మాతృత్వం అనేటటువంటి కళను నెరవేర్చి మాతృదేవోభవ అనేటటువంటి మహోన్నతమైన మంత్రానికి మనం శ్రీకారం చుట్టాలి. ప్రపంచం మొత్తంలో అత్యంత విలువైనటువంటి మంత్రం మాతృదేవోభవ. ఆ తర్వాత రెండో మంత్రం పితృదేవోభవ. తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నారు. ముందు తల్లి, తర్వాత తండ్రి, ఆ తర్వాత గురువు, ఆ తర్వాతనే దైవం. తల్లి తండ్రిని చూపిస్తుంది, తండ్రి గురువుని చూపిస్తాడు, ఆ గురువు దైవాన్ని చూపిస్తాడు. కాబట్టి ఆధ్యాత్మికత అంటే ఏమిటి చెప్పండి? మాతృత్వాన్ని సక్రమంగా నెరవేర్చడమే ఆధ్యాత్మికతలో ఉన్నటువంటి కీలకమైన అంశం. మాతృత్వం అనేటటువంటి యజ్ఞం నెరవేరిందంటే ఇక జీవితంలో కొరత అనేది ఉండదు. దీనికి దాంపత్య జీవితం అనేది పవిత్రంగా ఉండాలి, ప్రేమగా ఉండాలి, పరిమితంగా ఉండాలి. ఒకరికి మరొకరు గురువులు కావాలి, ఒకరికి మరొకరు మార్గదర్శకులు కావాలి, ఒకరికి మరొకరు మంత్రులు కావాలి, ఒకరికి మరొకరు డాక్టర్లు కావాలి. రెండు జీవితాలు పెనవేసుకుపోవాలి. వారి మధ్య ఎటువంటి అరమరికలో అడ్డుగోడలు ఉండకూడదు. చదువు పెరుగుతుందంటే అడ్డుగోడలు పెరుగుతున్నాయి. అహంకారం పెరుగుతుందంటే ఆత్మీయతలు కరువైపోతున్నాయి. ఆర్థిక వనరులు పెరుగుతున్నాయంటే అంతరంగంలో కలుషితం పెరిగి ఆ కలుషితం వాళ్ళని కలపకుండా నిరోధిస్తుంది. ఇదే జీవితం, ఇదే మనం కోరుకునే ఆదర్శ ప్రపంచం. ఇటువంటి జీవితంలో మనం కొనసాగుతూ కూడా స్పందన కరువు అవుతుందంటే దానికి మూల కారణం మన అంతరంగం కూడా స్వార్థంతో కూడి ఉన్నట్లే కదా. పసిబిడ్డలు అత్యాచారానికి లోనవుతున్నారంటే అంతకు మించిన దారుణం మరొకటి ఏముంటుంది? ఎందుకు ఈ వేదాలు, ఎందుకు ఉపనిషత్తులు, ఎందుకు భగవద్గీత? ఇవన్నీ ఉన్నాయి, కానీ అమాయకపు పసిబిడ్డలకు రక్షణ కరువైంది కదా. అంటే సిద్ధాంతం ఉంది, దాన్ని ఆచరించడం లేదు కదా. వివాహానికి ముందు మనసు కలుషితమైతే వైవాహిక జీవితం అంతా నటనతో కొనసాగుతుంది, కృత్రిమంగా కొనసాగుతుంది, విభేదాలతో కొనసాగుతుంది, అంతర్యుద్ధంతో కొనసాగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే మనసులు పూర్తిగా విభేదిస్తూ కలిసి జీవించగలుగుతారు. ఇవాళ వివాహ వ్యవస్థ పూర్తిగా భగ్నమైంది, అతలాకుతలమైంది, అది పూర్తిగా విచ్ఛిన్నమైంది. ఇక మాతృత్వం అనే కళ ఎలా నెరవేరుతుంది? కాబట్టి సెక్స్ అనేది ఒక జీవిత భాగస్వామికే పరిమితమైనప్పుడు అది మధురాతి మధురంగా ఉంటుంది. దానిని 10 మందికి పంచడం అంటే మన ప్రేమను వాళ్లకు పంచటమే కదా. కాబట్టి వివాహానికి ముందు
ఎప్పుడైతే వేరే వ్యక్తుల యొక్క రూపాలు అంతరంగంలో ప్రతిష్ఠితమవుతాయో వారి యొక్క క్షేత్రం సమూలంగా కలుషితమైనట్లే. కలుషితమైన క్షేత్రంలో ఎటువంటి పంట వస్తుందో మీరు ఆలోచించండి. మాతృత్వం అనేటటువంటి కళ నెరవేరాలంటే దానికి కీలకమైనటువంటి అంశం ఎక్కడుందంటే అన్నమయ కోశంలో ఉంది. శరీరం దృఢంగా ఉండాలి, పటిష్టంగా ఉండాలి, శక్తివంతంగా ఉండాలి, కాంతివంతంగా ఉండాలి, తేజస్సుగా ఉండాలి. హార్మోనులు సక్రంగా ఉత్పత్తి కావాలి, నాడీ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేయాలి, వ్యాధి నిరోధక వ్యవస్థ పటిష్టంగా ఉండాలి. ఎప్పుడైతే శరీరం ఆరోగ్యంగా ఉంటుందో మనసు తప్పనిసరిగా శుచిగా శుభ్రంగా ఉంటుంది, పవిత్రంగా ఉంటుంది. మనసు పవిత్రంగా ఉందంటే విడుదల చేసే బీజాలు పటిష్టంగా ఉంటాయి, దృఢంగా ఉంటాయి. వాటి కలయికన ఉత్పన్నమయ్యే సంతానం కుటుంబానికి వరం అవుతుంది. ఫలవంతమైన సంతానాన్ని సమాజానికి అందించిన తర్వాత ఇక మాతృజీవులు చేయవలసింది ఏమీ లేదు. సంతృప్తి నుండి సాధన కుదురుతుంది తప్ప అసంతృప్తి నుండి సాధన కుదరదు కదా. అటువంటి సంతృప్తి సంతానం ద్వారానే కలుగుతుంది తప్ప వేరే విధంగా కలగదు కదా. భౌతిక సంపద ఎంత సమకూరినా భార్యాభర్తల మధ్య అవగాహన లేకుండా బలహీనమైన సంతానాన్ని కని వారికి పుష్కలంగా ఆస్తులు అంతస్తులు ఇచ్చిన, అధికారం ఇచ్చిన వాళ్ళు దానిని దుర్వినియోగపరుస్తారు తప్ప సద్వినియోగపరచుకోలేరు కదా. ఆలోచించండి. దీనిని గురించి ఎవరు ప్రస్తావించడం లేదు కదా. ఆత్మ, పరమాత్మ, భూతాత్మ, ప్రేతాత్మ, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, ముక్కోటి దేవతలు ఏదేదో చెప్తున్నారు. అసలు నీకు అవసరమైంది చెప్పకపోతే ఎట్లా? కాబట్టి వివాహానికి ముందు జీవితం ఎలా ఉండాలి, వైవాహిక జీవితం ఎలా ఉండాలి, సంసార జీవితం ఎలా ఉండాలి, భార్యాభర్తల సంబంధం ఎలా ఉండాలి, కుటుంబ పోషణ ఎలా ఉండాలి, సంతానం ఎలా ఉండాలి, వాళ్ళని ఎలా పెంచి పోషించాలి, వాళ్ళ జీవితాన్ని ఎలా తీర్చిదిద్దాలి, వాళ్ళని సమాజానికి ఎలా కానుకగా అందించాలి అని ఆలోచించడం, పరితపించడమే ఆధ్యాత్మికత. రైట్ వే ఆఫ్ థింకింగ్ ఉంటేనే కదా రైట్ వే ఆఫ్ లైఫ్ ఉండేది. అవసరం కొద్దీ ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశిస్తే ఎట్లా? అసలు ఆధ్యాత్మిక మార్గంలోనికి ప్రవేశించవలసిన అవసరం ఎందుకు వచ్చింది? నెగిటివ్ థింకింగ్ వల్లనే కదా. నెగిటివ్గా ఆలోచించడం వల్లే కదా. తప్పుడు మార్గంలో జీవించడం వల్లనే కదా. కాబట్టి మార్గం గాడి తప్పావంటే దానికి మూల కారణం ఎక్కడుంది? నువ్వు చేయవలసింది చేయటం లేదు, చేయకూడదు చేస్తున్నావు. ఉండవలసిన విధంగా ఉండటం లేదు, ఉండకూడని విధంగా ఉంటున్నావు. ఆధ్యాత్మికత అనేది తర్ఫీదుల ద్వారా అందేది కానే కాదు, అనుభవం ద్వారా అందాలి. అనుభవాన్ని ప్రచారం చేయాలి తప్ప సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తే ఎలా? ఆరోగ్యంగా ఉన్నటువంటి వ్యక్తి ఆరోగ్యాన్ని గురించి బోధించాలి తప్ప జబ్బులతో బాధపడేటటువంటి వ్యక్తి ఆరోగ్యాన్ని గురించి బోధిస్తే ఎలా? భార్యాభర్తల జీవితం పవిత్రంగా కొనసాగుతుంటే ఆ ప్రభావంతో కుటుంబంలో ప్రశాంతత చేకూరుతుంది కదా. ఎక్కడ జీవితం గాడి తప్పుతుంది? కాబట్టి మాతృత్వం అనేటటువంటి కళ నెరవేరాలంటే అన్నమయ కోసం తప్పనిసరిగా శుద్ధి కావాలి. కామదాహం ఉండకూడదు, ధనదాహం ఉండకూడదు,
శారీరక సుఖానికి అలవాటు పడకూడదు. ఇంద్రియాల వినోదం కోసం ఆరాటపడకూడదు. భౌతికవాద మత్తులో ఉండకూడదు. ఎప్పుడైతే నీ జీవితం రైట్ వేలో కొనసాగుతుందో దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ స్పిరిచువాలిటీ. స్పిరిచువాలిటీ తర్ఫీదు ద్వారా లభిస్తుంది అనుకుంటే అది పగటి కల కాదు. నీ జీవితాన్ని గురించి నువ్వు లోతుగా అధ్యయనం చేస్తే నువ్వేం పోగొట్టుకున్నావో నీకు తెలిసిపోతుంది. నువ్వు ఏదైతే పోగొట్టుకున్నావో అది నీలోనే ఉంది, బయట లేదు. బయట కొనుక్కునేది కాదు, గురువులు ఇచ్చేది అంతకన్నా కాదు. గురువులు జ్ఞానం ఇస్తున్నారంటారు. గురువులు ఇచ్చేది ఏంటి జ్ఞానం? నీ లోపల ఉంది కదా. నీ ఫైలు ఓపెన్ కాలే, నీ గురించి నువ్వు తెలుసుకోవటంలే, వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావు. స్వామీజీల గురించి, బాబాల గురించి, వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటే నీ గురించి నువ్వు ఎప్పుడు ఆలోచించుకుంటావు? వాళ్ళ దగ్గర ఊడిగం చేస్తూ ఉంటే, వాళ్ళ దగ్గర బానిస భావంతో జీవిస్తూ ఉంటే నీకు ఆధ్యాత్మిక పురోభివృద్ధి ఎలా జరుగుతుంది? వాళ్ళ మనసు నీ అంతరంగంలో ఉంచుకోవటం కాదు, నీ భర్త మనసుని నీ అంతరంగంలో ప్రతిష్ఠించుకోవాలి. నీ భార్య మనసు నీ లోపల ప్రతిష్ఠించుకోవాలి. నీ భర్త రూపం నీలో ప్రవేశించాలి. నీ భార్య రూపం నీలో ప్రవేశించాలి. అదే యోగం అంటే. యోగం అంటే రెండింటి కలయిక. ఏమిటా రెండు కలవటం? బీజాలు కలవటం. బీజాలు కలవటం అంటే ఏంటి? శరీరాలు కలవటం. శరీరాలు కలవటం అంటే ఏంటి? హృదయాలు కలవటం. హృదయాలు కలవటం అంటే ఏమిటి? ఆత్మలు కలవటం. అదే సమాధి అంటే. ఇవాళ ఇంటర్నెట్లు కానీ, వెబ్సైట్లు కానీ, సినిమాలు కానీ, టీవీలు కానీ, ఫేస్బుక్లు కానీ, వార్తలు కానీ మనిషిని కామం వైపుకు పరుగులు పెట్టిస్తున్నాయి. దానివల్ల మనిషి ఏం కోల్పోతున్నాడో అర్థం చేసుకోండి. సెక్స్ను అనుభవించలేకపోతున్నాడు. లైంగిక బలహీనతలు పెరుగుతున్నాయి. లైంగికత్వం అనేది బలవంతమైన బంధంగా మారుతుంది. లైంగికత్వం అనేది కృత్రిమంగా ఉండకూడదు, మధురానుభూతిని కలగచేయాలి. మనసులు కలవాలి, హృదయాలు కలవాలి, ఆత్మలు కలవాలి. ఇద్దరు ఒకటి కావాలి. అదే ద్వైతం నుండి అద్వైతానికి మారటం అంటే. ద్వైతం అంటే రెండుగా ఉండటం, అద్వైతం అంటే ఒకటిగా ఉండటం, ఏకత్వాన్ని అనుభవించటం. అది ఎక్కడ సాధ్యమవుతుంది? కేవలం స్త్రీ పురుషుల యొక్క ఐక్యతలోనే సాధ్యమవుతుంది. అందుకే ప్రకృతి పురుషుడు అంటున్నారు, క్షేత్రము క్షేత్రజ్ఞుడు అంటున్నారు, భార్య భర్త అంటున్నారు, ఆధేయం ఆధారం అంటున్నారు. ఎందుకు ఇవన్నీ చెప్తున్నారు? అవి విడిపోయే అవకాశమే లేదు. అన్యోన్యాశ్రయాలు, జంటలు రెండు విడివిడిగా ఉంటే అసంపూర్ణమవుతాయి, రెండు కలిసి ఉంటే పరిపూర్ణమవుతాయి. ఇటువంటి విషయాల గురించి ఎవరైతే విద్యార్థి దశలో బిడ్డలకి బోధిస్తారో వాళ్ళ జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దగలుగుతారు. తప్పు చేయటం చాలా సులభం, ఆ తప్పును కప్పిపుచ్చుకోవటం చాలా ప్రమాదకరం. తప్పు చేసిన వ్యక్తిలో తప్పనిసరిగా అపరాధ భావం ఉంటుంది, పాపభీతి ఉంటుంది, అంతరంగం పూర్తిగా మదన పడుతూ ఉంటుంది. భార్యాభర్తలు నిష్కల్మషంగా నిష్కపటంగా జీవిస్తూ ఉంటే ఎలా ఉంటుంది? నటిస్తూ ఉంటే ఎలా ఉంటుంది? నటించడం అంటే అంతరాత్మను చంపుకోవటమే కదా. ఈ ప్రపంచం మొత్తంలో అత్యంత విలువైన సంపద ఏమిటో చెప్పండి? శీల సంపద. ప్రపంచంలో ఉన్నటువంటి భౌతిక సంపద మొత్తం కూడా శీల సంపదకు సమానం కాదు. శీల సంపద ఉన్నటువంటి వ్యక్తులను ప్రకృతి నిరంతరం కాపాడుకుంటుంది. కన్న బిడ్డల మాదిరిగా వాళ్ళని రక్షిస్తూ ఉంటుంది, వాళ్ళ కుటుంబాలను పోషిస్తూ ఉంటుంది, వాళ్ళ కుటుంబాలకు ఎటువంటి కొరత రానియదు.
అందుకే పురాణాలలో పతివ్రతలను గురించి ఎక్కువగా చెప్తూ ఉంటారు. శీల సంపద ఉన్నటువంటి స్త్రీలను గురించి ఎక్కువగా ఎందుకు ప్రస్తావిస్తున్నారంటే, వాళ్ళ కుటుంబంలో ఏ విధంగా జీవించారో మనం తెలుసుకుంటే ఆ జీవితం మనకు ఆదర్శవంతం అవుతుంది. కాబట్టి ధనదాహం, కామదాహం మనుషుల యొక్క జీవితాన్ని సమూలంగా కబళించి వేశాయి. వీటన్నిటికీ మూల కారణం ఏంటంటే అన్నమయ కోశం బలహీనం కావటం. అన్నమయ కోశం ఎక్కువగా పని చేయకూడదు, బలహీనంగా ఉండకూడదు, సమాన స్థాయిలో పని చేయాలి. అన్నమయ కోశం సక్రమంగా ఉంటే భౌతిక ఆరోగ్యాన్ని గురించి ఆలోచించవలసిన అవసరం ఉండదు. అటువంటి వ్యక్తికి సుదీర్ఘ ఆయువు ఉంటుంది, ప్రశాంతత ఉంటుంది, సంతృప్తి ఉంటుంది, ఆనందం ఉంటుంది. అటువంటి వ్యక్తుల సంరక్షణలో బిడ్డలు అద్భుతంగా రాణించగలుగుతారు. దురదృష్టకరమైనటువంటి అంశం ఏమిటంటే, ఇవాళ అన్నీ తెలిసినటువంటి వ్యక్తులు కూడా నిస్సహాయులుగా ఉండిపోతున్నారు. తల్లిదండ్రులు కూడా బిడ్డల్ని ఆర్థికపరమైన అంశాల వైపుకే ప్రోత్సహిస్తున్నారు, పరుగులు పెట్టిస్తున్నారు. యాజమాన్యాలు కానీ, ఉపాధ్యాయులు కానీ, లెక్చరర్స్ కానీ, బంధుమిత్రులు కానీ, స్నేహితులు కానీ డబ్బును సంపాదించే మార్గాలను గురించి తర్ఫీదునిస్తున్నారు, కానీ విలువైనటువంటి శీల సంపదను గురించి వాళ్ళు తెలియజేయటం లేదు. చిన్నతనంలో శీలం యొక్క విలువ తెలుసుకున్న వ్యక్తులు దాన్ని జీవితాంతం కాపాడుకుంటారు. శీల సంపదను గురించి ఎవరికైతే అవగాహన ఉండదో, దాని విలువ తెలియదో, వాళ్ళు తప్పు చేస్తారు. తప్పు చేయటమే కాదు, అది వాళ్ళ గొప్పగా భావిస్తారు. వాళ్ళ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, టీచర్ని విద్యార్థి ప్రేమిస్తున్నాడు, విద్యార్థిని టీచర్ ప్రేమిస్తుంది. విద్యార్థికి టీచర్కి మధ్య ఏ సంబంధం ఉండాలి? పవిత్రమైన సంబంధం ఉండాలి. విద్యార్థి టీచర్ని కామభావంతో చూస్తున్నాడంటే అతను విద్యార్థి ఎలా అవుతాడు? ఒక టీచర్ క్లాసులో ఉన్నటువంటి విద్యార్థి పట్ల కామభావంతో ఉందంటే అంతకు మించినటువంటి ప్రమాదం మరొకటి ఏముంటుంది? వార్తలు మొత్తం వింటూ ఉండండి, వార్తల్ని ప్రత్యక్షంగా గమనిస్తూ ఉండండి. డబ్బు గురించి, సెక్స్ గురించినటువంటి వార్తలు విపరీతంగా వస్తున్నాయి. మగవాళ్ళ యొక్క శరీరం నిర్వీర్యమైపోతుంది. పిన్న వయసులోనే సెక్స్ పట్ల విముఖతను పెంచుకుంటున్నారు. ఆ ప్రభావం వివాహ వ్యవస్థ మీద పడుతుంది. వివాహం ప్రభావం దాంపత్య జీవితం మీద ఉంటుంది. దాంపత్య జీవితం ప్రభావం మాతృత్వం మీద ఉంటుంది. మాతృత్వం ప్రభావం బిడ్డల పెంపకం మీద ప్రత్యక్షంగా ఉంటుంది. సో ఇదంతా ఒక విషవలయం. ముందు దీని గురించి అవగాహన గావించుకోండి, తర్వాత పరిష్కారాన్ని గురించి ఆలోచిద్దాం. చుట్టూ ఇంత భయంకరమైనటువంటి వార్తలు వింటూ ఉన్నప్పటికీ మనకు వాటి పట్ల స్పందన కలగటం లేదంటే మనలో కూడా స్వార్థం ఉన్నట్లే కదా, మనం కూడా స్వార్థంగా జీవిస్తున్నట్లే కదా. మన శరీరాన్ని గురించి, కుటుంబాన్ని గురించి ఆలోచిస్తున్నట్లే కదా. మరి సమాజం నుండి అన్నీ పొందుతున్నప్పుడు సమాజాన్ని గురించి ఆలోచించకపోతే ఎట్లా? సమాజం నుండి నాకేమిటి అనే భావన కన్నా కూడా సమాజంలో ఏం జరుగుతుంది, దాన్ని మంచి మార్గం వైపుకు మళ్లించడంలో నా పాత్ర ఏమిటని ఆలోచించగలగాలి కదా. అలా ఆలోచించాలంటే దాని గురించి మనకు అవగాహన ఉండాలి కదా. అవగాహన ఉండాలంటే హృదయ స్పందన ఉండాలి కదా.
సామాజిక బాధ్యత ఉండాలి కదా, హృదయ మట్టం వికసించాలి కదా. కాబట్టి ఆధ్యాత్మికత అనగానే ఆసనాలు నేర్చుకుంటున్నారు, ప్రాణాయామం నేర్చుకుంటున్నారు, ముద్రలు అంటున్నారు, బరువు తగ్గాలంటున్నారు, జిమ్ములు అంటున్నారు, వాకింగ్ అంటున్నారు, స్విమ్మింగ్ అంటున్నారు. ఎంత దురదృష్టం చూడండి. ఇంత కలుషితమైనటువంటి వాతావరణంలో మనిషి తనను గురించి తాను ఆలోచించుకున్న అవకాశమే లేకుండా పోయింది. రోజు మొత్తంలో ఏ వ్యక్తి అయినా సరే కొన్ని నిమిషాలు కూడా తనలో ఏం జరుగుతుందో తెలుసుకోలేకపోతున్నాడంటే అతడు ఎంత పరధ్యానంలో జీవిస్తున్నాడు. పరధ్యానానికి మించిన ప్రమాదం మరొకటి ఏముంటుంది? కాబట్టి ప్రపంచంలో ఏం జరుగుతుందో, ఎందుకు జరుగుతుందో, మూల కారణం ఏమిటో తెలుసుకున్న వ్యక్తి అసలు సిసలైనటువంటి ఆధ్యాత్మికవేత్త అవుతాడు. మూల కారణం తెలిసిందంటే దాని ప్రక్కనే పరిష్కార మార్గం కూడా ఉంటుంది. కారణం పరిష్కారం రెండు వేరు కాదు. కారణం తెలిసిందంటే పరిష్కార మార్గం కూడా తెలుస్తుంది. పరిష్కార మార్గం తెలిసినటువంటి వ్యక్తి ప్రపంచం కోసం తప్పనిసరిగా తన జీవిత కాలాన్ని కేటాయిస్తాడు. మన దగ్గర ప్రొడక్ట్ ఉంటేనే కదా మార్కెటింగ్ గురించి ఆలోచించగలిగేది. మన ప్రొడక్ట్ విలువ మనం తెలుసుకుంటేనే కదా మార్కెటింగ్ ఎలా చేయాలో ఆలోచించగలిగేది. మన మనసు కలుషితంగా ఉన్నప్పుడు ప్రపంచానికి ఏమి ఇస్తాం? కలుషితాన్ని ఇస్తాం కదా. మన మనసు పవిత్రంగా ఉన్నప్పుడు ప్రపంచానికి ఏమి ఇస్తాం? పవిత్రతని ఇస్తాం కదా. పుట్టుక నుంచి మరణం వరకు కలుషితమైన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే ప్రపంచానికి మనం ఏం సందేశాన్ని ఇవ్వగలుగుతాం? ప్రపంచం చెడిపోతుందని బాధపడకూడదు, కలత చెందకూడదు, విచారపడకూడదు. అలా కలత చెందేవాళ్ళు, విచారపడేవాళ్ళు, బాధపడేవాళ్ళు ప్రపంచానికి నష్టం కలగజేస్తారు. ప్రపంచాన్ని ఉద్ధరించాలని చెప్పి కంకణం కట్టుకోవడం కాదు, ఆ ఉద్ధరించడానికి అవసరమైనటువంటి మార్గాన్ని గురించి తెలుసుకోగలగాలి. ఆ మార్గం కూడా శాస్త్రయుక్తంగా ఉండాలి, హేతుబద్ధంగా ఉండాలి. ఆధ్యాత్మికతను దైనందిన జీవితం నుంచి వేరు చేయకూడదు, దాన్ని దైనందిన జీవితంలో మిళితం చేయాలి, జీవితాన్నే సాధనగా మార్చుకోవాలి. ఇక ప్రత్యేకంగా సాధన కోసం ఎక్కడో పరుగులు పెట్టవలసినటువంటి అవసరం లేదు. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి. భార్యాభర్తలు చంపుకోవటం ఏమిటి, కొట్టుకోవటం ఏమిటి, విడాకులు తీసుకోవటం ఏంటి? వివాహాలు ఘనంగా జరుగుతున్నాయి, కానీ వెంటనే విడాకుల కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. వీళ్ళంతా ఎవరు? అమాయకులు కాదుగా, అజ్ఞానులు కాదుగా, అపరిపక్వంగా ఉన్నటువంటి వాళ్ళు కాదుగా, నిరక్షరాస్యులు కాదుగా. మరి వీళ్ళంతా ఎవరు? అన్నీ తెలుసు అనుకుంటున్నటువంటి మేధావులు. చట్టాల ద్వారా కాపురాలు కొనసాగవు, హృదయం మట్టాలు వికసిస్తేనే కాపురాలు కొనసాగుతాయి. ప్రస్తుతం చట్టాలకు ప్రాధాన్యతనిస్తున్నారు, హృదయ మట్టాలను మూసివేస్తున్నారు. భార్యాభర్తల జీవితం సమాన స్థాయిలో ఒకరి కోసం మరొకరు అన్నట్లుగా జీవిస్తూ ఉంటే ఇంకా సాధన ఎందుకు? అది లేకుండా సాధన పేరుతోటి ఎక్కడికి వెళుతున్నారంటే మీరు విలువైంది కోల్పోతున్నారు, విలువ లేని దానికోసం ఆరాటపడుతున్నారు. ఎదురుగా పార్వతి ఉంది, ఎదురుగా లక్ష్మి ఉంది, ఎదురుగా సరస్వతి ఉంది, ఎదురుగా బ్రహ్మ ఉన్నాడు, విష్ణువు ఉన్నాడు, ఈశ్వరుడు ఉన్నాడు. ఇంకా ఎక్కడో ఎందుకున్నారు వాళ్ళు? చూడండి జీవితం ఎంత గాడి దప్పుతుందో, ఆధ్యాత్మికత ఎంత బోగస్గా ఉందో మీరు ఆలోచించండి. కుటుంబంలో ప్రేమ లేనప్పుడే ఆధ్యాత్మికత కోసం ఆరాటపడుతుంటారు. అటువంటి వ్యక్తులు ఆధ్యాత్మిక మార్గంలో పరిణతి చెందరు, ఆధ్యాత్మిక పిచ్చిలో ఉంటారు. ఆధ్యాత్మికత లేకపోయినా పర్వాలేదు, కానీ ఆధ్యాత్మిక పిచ్చి ఉండకూడదు.
ఆధ్యాత్మిక పిచ్చి చాలా ప్రమాదకరమైంది. అదొక వ్యసనం మాదిరిగా తయారవుతుంది. ఇవాళ ఆధ్యాత్మిక సంస్థలే సాధకులను రెచ్చగొడుతున్నాయి. ఆధ్యాత్మిక సంస్థలే సాధకులను ఉపయోగించుకుంటున్నాయి. ఆధ్యాత్మిక సంస్థలోనే స్వార్థం ఉంది. ఆధ్యాత్మిక విధానంలోనే ప్రమాదం ఉంది. అంతరంగాన్ని గురించి బోధించకుండా బయట ఉన్నటువంటి భగవంతుడి గురించి వెతకమంటం ఏంటి? అంతరంగంలోనే భగవంతుడు ఉన్నాడు కదా. నీవే సాక్షాత్తు పరబ్రహ్మవు కదా, పరమాత్మవు కదా, విశ్వాత్మవు కదా, సచ్చిదానందానివి కదా. ఈ విషయం ఎందుకు చెప్పటం లేదు అంటే వాళ్ళకు కూడా అది అనుభవంలోకి రాలేదు. నేను భగవంతుడను అనే అంశాన్ని అనుభవంలోకి పొందిన వ్యక్తికి ఇంకా జీవితంలో ఏం కావాలి? అటువంటి వ్యక్తి కుటుంబంలో ఎలా ఉంటాడు? ఆ విధంగా కుటుంబాలు తయారు కావాలంటే స్త్రీ పురుషులు ఇద్దరు కూడా ఒకళ్ళ జీవితాన్ని మరొకళ్ళకి అంకితం చేయాలి. శరణాగతి అంటే ఏమీ కాదు. భర్తకు భార్య శరణాగతి కావాలి, భార్యకు భర్త శరణాగతి కావాలి. తనను తాను సమూలంగా సమర్పించుకోవాలి. ఇద్దరు సమాన స్థాయిలో ఉండి ఒకళ్ళ పట్ల మరొకళ్ళ శరణాగతిలో జీవించగలిగితే దాన్నే సర్వస్య శరణాగతి అంటారు. ఎక్కువ తక్కువలు ఉండకూడదు, ఇన్ఫీరియారిటీ సుపీరియారిటీ ఉండకూడదు, భయం ఉండకూడదు, పోటీ ఉండకూడదు, ఇద్దరి మధ్య ఎటువంటి ఘర్షణ వైఖరి ఉండకూడదు. ఇది ఆధ్యాత్మికత అంటే. ఒక్కసారి ఆలోచించుకోండి. నీ జేబులో పెన్ను ఉంది కదా, పెన్ను కోసం ఎందుకు వెతుకుతున్నావు? నీ లోపల ఆనందం ఉంది కదా, సంతృప్తి ఉంది కదా, ప్రశాంతత ఉంది కదా, సుదీర్ఘ ఆయువు ఉంది కదా, ఆరోగ్యం ఉంది కదా, బయట లేదు కదా. కాబట్టి బయట ఏదైతే లభించదో దానికోసం పరుగులు తీస్తున్నామంటే అది అజ్ఞానమే కదా, తప్పుడు మార్గమే కదా. దాన్నే దుర్మార్గం అంటారు. దుర్ అంటే చెడ్డ, దుర్యోధనుడు అంటే ఏమిటి? చెడుగా ఆలోచించేవాడు. సుయోధనుడు అంటే మంచిగా ఆలోచించేవాడు. ఇక్కడ నీ లోపల అండపిండ బ్రహ్మాండం అంతా దాగి ఉన్నప్పుడు, నీ జీవిత పరమార్థం నెరవేర్చుకోవటం కోసం అవసరమైనటువంటి వ్యక్తి నీకు తోడుగా ఉన్నప్పుడు, ఇద్దరు కలిసి జోడెడ్ల బండి మాదిరిగా ముందుకు సాగుతున్నప్పుడు, రెండు అర్ధభాగాలు కలిసిపోయినప్పుడు, ద్వైతం అనేది లేకుండా అద్వైతంతో జీవిస్తూ ఉన్నప్పుడు ఇంకా సాధన ఏమిటి? నాకు అర్థం కాలేదు. దీన్ని తెలుసుకోవటం కోసం పరుగులు తీస్తున్నారా? దాన్ని తెలుసుకోవటం కోసం పరుగులు తీయాల్సిన అవసరం లేదు. నీ జీవిత పుస్తకాన్ని చదువుకుంటే చాలు. కాబట్టి ధ్యానం అంటే అనుభవాలు పొందటం కాదు, అనుభవాన్ని కలిగించుకోవటమే. శూన్యస్థితికి చేరటం అంటే సంస్కారాలు మొత్తం కరిగిపోవాలి కదా. నీ అంతరంగంలో భర్త రూపమో భార్య రూపమో ఉంటే మరొకళ్ళకి ఎందుకు అవకాశం ఇస్తావు? ఇక కాబట్టి వాళ్ళ ప్రపంచం మొత్తం కూడా సెక్స్ పరమైన మత్తులో ఉంది, ప్రవాహంలో ఉంది. అది అన్నమయ కోశానికి సంబంధించింది. గుర్తుపెట్టుకోండి, మరొకసారి చెప్తున్నాను. జ్ఞానేంద్రియాలు ప్రాణమయ కోశానికి సంబంధించినవి, కర్మేంద్రియాలు అన్నమయ కోశానికి సంబంధించినవి. ఏమిటంటే కర్మేంద్రియాలు 2 చేతులు కర్మలు చేయటం, 2 కాళ్ళు నడకకు సంబంధించి ఉండటం, చలనానికి సంబంధించి ఉండటం, నోరు కమ్యూనికేషన్ కోసం, సంబంధాల కోసం, మలనాంగం తీసుకున్న ఆహార పదార్థం జీర్ణమైన తర్వాత మిగిలిపోయినటువంటి మలిన పదార్థాన్ని బహిష్కరించేటటువంటి అవయవం. అదే ప్రాంతంలో మరొకటి ఉంది, అదేమిటి? జననాంగం.
మలనాంగం జననాంగం దగ్గరగా ఉంటాయి. అవే పదార్థాన్ని బహిష్కరించేవి, బయటకు పంపించేవి. కాబట్టి ఇంద్రియం బయటికి వెళ్ళాలి, అందుకే జననాంగం. మలం బయటికి వెళ్ళాలి, అందుకే మలనాంగం. కాబట్టి కిందన్నటువంటి ఆ అవయవాలు సక్రంగా పనిచేస్తూ ఉన్నాయనుకోండి, అప్పుడు పైన ఉన్నట్టు అవయవాలకు శక్తి పెరుగుతుంది. క్రిందన్నటువంటి అవయవాలు సక్రంగా పనిచేయకపోతే పై భాగం ఉన్నటువంటి అవయవాలకు ప్రాణశక్తి సక్రమంగా అందదు. కాబట్టి ప్రేమాత్మ స్వరూపులారా, జీవితం గాడి తప్పుతుంది. మన బిడ్డలకు మనం ఏమి సందేశాన్ని ఇవ్వాలి? బిడ్డలు మనల్ని గౌరవించాలన్నా, పూజించాలన్నా, ఆరాధించాలన్నా, మాతృదేవోభవ అనే పదాన్ని వాళ్ళు ఉపయోగించాలన్నా, పితృదేవోభవ అనే పదాన్ని వాళ్ళు ఉచ్చరించాలన్నా, అందుకు మనం అర్హతను సంపాదించుకోవాలి కదా. అందుకు మనలో ఉండవలసింది ఒక్కటే, వాళ్ళకి ఏది అందించాలో అది మనలో ఉంటే చాలు. అదే శీల సంపద, అదే మాతృత్వానికి పునాది, అదే మాతృత్వానికి చక్కటి మార్గం. అంతకు మించి వేరే జీవిత కార్యక్రమం లేనే లేదు. పొరపాటు కూడా వేరే విషయాల గురించి ఆలోచించకండి. అల్పమైనవి కోరుకుంటున్నారంటే అధికమైనవి పోగొట్టుకుంటారు. అధికమైనవి పొందుతూ ఉంటే అల్పమైనవి వాటంతట అవే వస్తూ ఉంటాయి. వాటి కోసం ప్రత్యేకంగా శ్రమించిన అవసరమే లేదు. పవిత్రత ఎక్కడైతే ఉంటుందో, శీల సంపద ఎక్కడైతే ఉంటుందో, అటువంటి వ్యక్తుల్ని ప్రకృతి నిరంతరం కాపాడుకుంటూ ఉంటుంది, ముద్దు బిడ్డలుగా చూసుకుంటూ ఉంటుంది, సురక్షితంగా వాళ్ళని రక్షిస్తూ ఉంటుంది. ప్రకృతి మాత బిడ్డలుగా మనం జీవించవలసినటువంటి జీవన విధానాన్ని తెలుసుకుంటే చాలు. కాబట్టి చెవటానికి ఎంతైనా సబ్జెక్ట్ ఉంది. నేను పుస్తకాలు చూసి చెవటం లేదు, జీవితాన్ని మీకు పంచుతున్నాను. ఇటువంటి సబ్జెక్ట్ ఎక్కడా దొరకదు, ఎవరు అందించరు. ఎందుకంటే సన్యాసం పుచ్చుకున్న వాళ్ళకి సంసారంలో ఉన్నటువంటి మాధుర్యం ఏం తెలుస్తుంది? సన్యాసం పుచ్చుకున్నాడు మొత్తం భగవంతుడి గురించి చెప్తారు, కానీ లోపలే భగవంతుడు ఉన్నాడు. నీ భార్య భగవంతుడు, నీ భర్తే భగవంతుడు ఎందుకు చెప్పటం లేదు? వాళ్ళకి అందులో ఉన్న మాధుర్యం తెలియదు కదా. కాబట్టి జీవిత మాధుర్యాన్ని తెలుసుకొని జీవితాన్ని ఆనందమయం చేసుకుంటారని మనసా వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురు.